ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, మనము అందరితో ప్రేమ కలిగి ఉండుటకు మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. శత్రువులతో సహితము మరి మనం ప్రేమ కలిగి ఉండుట ఎంతో మంచిది. దేవుడు శత్రువుల్ని కూడా మిత్రులుగా చేసుకున్న ప్రకారము మన ప్రేమతో శత్రువుల్ని కూడా మిత్రులుగా చేసుకోగలుగుతాం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు, విశేషించి ఈ కడవరి కాలంలో జీవిస్తున్నటువంటి మనము సంఘము అభివృద్ధి పరచబడు నిమిత్తమై, విశ్వాసులు హెచ్చరిక పడు నిమిత్తమై ప్రవచించే వరమును అపేక్షించుడి అని ఇక్కడ భక్తుడు పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియచేయచ్చు ఉన్నాడు. ఎందుకంటే ప్రవచనము ద్వారా మనిషిని హెచ్చరిక చేయొచ్చు, తను వెళుచున్న మార్గము తనకు తెలియచేయొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా సమస్తాన్ని బయలుపరుస్తాడు గనుక ప్రవచన వరాన్ని అపేక్షించండి అని పౌలు అన్న ప్రకారముగా మీరందరూ కూడా దేవుని సముఖంలో అధికముగా కాచుకొని ఉండండి. కృపావరాలు మరి పలు విధములుగా ఉన్నప్పటికీ స్పష్టంగా 9 రకాలైనటువంటి కృపలను గూర్చి, వరములను గూర్చి రాయబడడం జరిగి ఉన్నది. ఆ కృపా వరములను జ్ఞాపకం ఉంచుకొని ముందుకు అందులో ఏదో ఒకటి మనం కలిగి ఉందాం. ముఖ్యముగా ప్రేమ కలిగి ఉందాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించినట్లు, మరి ఇటు వరములు పొందినట్లు మరి దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ గణముగు నామమునికే స్తోత్రాలు అర్పించి మరి ప్రార్థన చేయుచున్నాం. నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడువు. ఇలాగ ఎవరైతే ప్రార్థన చేయుచున్నారో వరముల కొరకు వారికి అట్టి వరములను దయచేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.